కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 5 రోజులు కావస్తున్న జాడ కానరాకపోవడంతో తల్లిగా మారింది. పాప కనిపించకపోయి 4 రోజుల అభంతో చిన్నారి ఎక్కడ ఉందో ఎలాంటి అడుగులు వేసుకుంటూ కళ్ల ముందు తిరిగే తమ గారాల పట్టి ఎప్పుడు తిరిగి వస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అధికారులు పాప కోసం సెర్చ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు. 100 మంది సిబ్బందితో గాలింపు కొనసాగుతోంది. కొండలు చిన్న కూతురు లైక్ 2 to 3 years ఉంటుంది అమ్మాయి. సో అమ్మాయి అయితే తప్పిపోయింది. నాట్ ఎట్ ఆల్ అండ్ క్లూ కూడా దొరకలేదు. అండ్ నాట్ ఈవెన్ ఆ 40 acres లో కూడా ఆ 35 minutes లో అమ్మాయి ఎంత దూరం వెళ్ళగలదు? చిన్న పాప మహా అయితే 1 kilometer వెళ్ళగలదు. ఆ టైంలో కూడా 35 minutes లో కూడా ఇంత 20 to 30 members అండ్ పోలీస్ వీళ్ళందరూ వెతికినా కూడా అట్లీస్ట్ ఒక్క క్లూ కూడా లేదు. అండ్ సో ఐస్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన 2 తెలుగు స్టేట్స్లో ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. సో బేసికల్ గా 2 తెలుగు స్టేట్స్ లో చాలా చాలా వైరల్ అయిన న్యూస్ ఇది. సో ప్రతి ఒక్క న్యూస్ ఛానల్, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి దాంట్లో. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 5 రోజులు కావస్తున్న జాడ కానరాకపోవడంతో తల్లిగా మారింది. పాప కనిపించకపోయి 4 రోజుల అభంతో చిన్నారి ఎక్కడ ఉందో ఎలాంటి అడుగులు వేసుకుంటూ కళ్ల ముందు తిరిగే తమ గారాల పట్టి ఎప్పుడు తిరిగి వస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అధికారులు పాప కోసం సెర్చ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు. 100 మంది సిబ్బందితో గాలింపు కొనసాగుతోంది. కొండలు సో నేను కూడా ఎందుకు చేస్తున్నానంటే సో మీకు చెప్తాను మధ్యలో వీడియో ఎందుకు చేస్తాను, అసలు ఏంది కారణం అని. మీకు చేయొద్దు అనుకున్నాం, బట్ ఎవరివన్ ఆ పింగింగ్ మీద అనేది అందరికి తెలవాలి అని చెప్పి అంటున్నారు. సో అందుకని నేను చేస్తున్నాను. సో గైస్ మనకి కాకినాడ తుని అనే డిస్టిక్లో లైక్ సిహెచ్ అగ్రహారం అనే ఒక ఊర్లో 2 years పాప లైక్ మిస్సింగ్ అయిపోయింది. మిస్ అయ్యి కూడా ఇప్పటికీ 6th day ఇది. సో 6 రోజులు అవుతుందంట మిస్ అయ్యి కూడా. సో ఎలా మిస్ అయింది ఏంటి అంటే బేసికల్గా వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర వర్క్ చేస్తారంట. అగ్రహారం అనే ఊర్లో వర్క్ చేస్తారు. ఒక 40 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. పామ్ ఆయిల్ ఇవన్నీ ట్రీస్ ఉంటాయి కదా. సో ఆ ట్రీస్లో లైక్ ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకి ఒక 2 కూతురు ఉన్నారు. సో చిన్న కూతురు లైక్ 2 to 3 years ఉంటుంది అమ్మాయి. సో అమ్మాయి అయితే తప్పిపోయింది. సో వాళ్ళ మమ్మీ పేరు వచ్చేసి లైక్ భవానీ, వాళ్ళ డాడీ గణేష్. సో వీళ్ళిద్దరు ఈ 40 acres ఏదైతే పామ్ ఆయిల్ ఉందో సో దాంట్లో వాళ్ళు వర్క్ చేస్తుంటారంట. సో వర్క్ చేస్తుంటే ప్రతిరోజు వర్క్ చేస్తుంటారు, నార్మల్గా వర్క్ చేస్తుంటారంట. సో వాళ్ళ డాడీ లైక్ నార్మల్గా 5 o'clock ఆ టైంకి బండి వేసుకొని వర్క్కి వెళ్తుంటే ఆ పాప ఏంటంటే డాడీ డాడీ అనుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అతను అప్పటికి చూస్తాడు పాప వస్తుంది కదా అని చెప్పి. అతను ఏం చేశాడంటే ఆ పాపని తీసుకువెళ్ళి బైక్ మీద కూర్చోబెట్టి మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాడు. సో ఎవరైతే వాళ్ళ మమ్మీ భవానీ అనే తను ఉందో తనకి ఇంకొక పాప ఉందనమాట. ఆ పాపకి బాత్ చేపిస్తుంటే సరేనే ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి తను ఇంకా అంటే పట్టించుకోపోయేసరికి తర్వాత చూస్తే అమ్మాయి మళ్ళీ సేమ్ డాడీ 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 అనుకొని వెళ్ళిపోయింది. తన వెళ్తుండగానే తన వెనకాల వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ ఉంటుంది అనమాట. ఆ డాగ్ కూడా వెళ్ళిపోతుంది, పెట్ డాగ్. అది కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఆ పాపతో పాటు వెళ్ళిపోయింది. సో అక్కడికి ఆల్రెడీ లైక్ 11:25కి అమ్మాయి వెళ్ళిపోవడం లైక్ సీసీ కెమెరా ఫుటేజ్ క్లియర్ చూడొచ్చు. సో 11:25 నుంచి 11:35 ఆ టైంకి కూడా ఒకళ్ళు చూసారంట. చూసి ఈ గణేష్ అనే మనిషికి వచ్చి చెప్పారంట, కూతురు అక్కడ ఏడుస్తుంది, పాప ఏడుస్తుంది, జాయిన్ అయిన అమ్మాయి ఏడుస్తుందా, మీరు వెళ్ళిపోయి తెచ్చుకోండి అని చెప్పి అన్నారంట. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బేసిక్గా ఎవరైతే మనిషి అయితే చూసాడో ఆ అబ్బాయి తేవచ్చు, కానీ ఆయన తేనీకి ట్రై చేస్తున్న టైంలో పక్కన పెట్ డాగ్ ఉంది కదా. సో ఆ డాగ్ అరిసిందంట. సో అరిసేసరికి మనోడికి భయపడి అయ్యో ఇది అరిసేటట్టుందని చెప్పేసి సో వచ్చే దానిలో గణేష్ వాళ్ళ డాడీకి చెప్పారు. చెప్పగానే సో వీళ్ళు వెళ్ళి ఒకసారి వెతికాగానే అమ్మాయి అక్కడ లేదంట. సో ఆల్మోస్ట్ 35 minutes అమ్మాయి 40 acres ఆఫ్ ల్యాండ్ అసలు ఎట్టిపోయింది ఏంటో ఎవరికేం అర్థం కాలేదంట. అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది అమ్మాయి. అంటే వీళ్ళు వెళ్ళిపోయేసరికి అక్కడ ఇక లేరు. సో అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక 20 మంది 30 మంది మొత్తం ఎత్తుకడం స్టార్ట్ చేశారు. రాత్రికల్ ఊరంతా ఎత్తడం స్టార్ట్ చేసింది. మార్నింగ్ పోలీసులు వచ్చారు. పోలీసులు కూడా లైక్ డాగ్స్ మళ్ళీ డ్రోన్స్ చాలా టెక్నాలజీతో ఎంత ఎతికినా 3 to 4 days వరకు అసలు నో క్లూ, నాట్ ఎట్ ఆల్. అండ్ క్లూ కూడా దొరకలేదు.
దొరకలేదు. అండ్ నాట్ ఈవెన్ ఆ 40 acres కూడా ఆ 35 minutesలో అమ్మాయి ఎంత దూరం వెళ్ళగలదు? చిన్న పాప మహా అయితే 1 kilometer వెళ్ళగలదు. ఆ టైంలో కూడా 35 minutesలో కూడా ఇంత 20 to 30 members అండ్ పోలీస్ వీళ్ళందరూ వెతికినా కూడా అట్లీస్ట్ ఒక్క క్లూ కూడా లేదు. అండ్ ఆఫ్టర్ అమ్మాయి మిస్ అయిన 4 days తర్వాత డాగ్ అనేది కనిపించింది. సో డాగ్ రాగానే వాళ్ళ మమ్మీ అనుకున్నారు అరే పాప కూడా వచ్చేస్తుంది అని చెప్పి అట్లా చూస్తూ ఉంది, కానీ పాప అయితే రాలేదు. అండ్ ఆ డాగ్ మీద కూడా ఒక్క దెబ్బలు కానీ ఏవి కూడా ఒక స్క్రాచ్ కానీ ఏమీ లేదు. సో బేసికలీ ఇక్కడ అందరు ఏమనుకుంటున్నారంటే ఈ 40 acres ఆఫ్ ల్యాండ్ లా మనకి ఇప్పుడు ఇంత 6 feet వరకు యాంట్ పుట్టాలంటారు చూసినావా, ఇవన్నీ ఉంటాయంట, మళ్ళీ కరెంట్ వైర్స్ ఉంటాయంట, అండ్ కొన్ని వైల్డ్ యానిమల్స్ ఉన్నాయంట, లైక్ ఫాక్స్లు, వైల్డ్ కుక్కలు అంటారు చూసినావా. సో ఇవి కూడా ఉంటాయంట. సో బేసికల్గా అమ్మాయి కిడ్నాప్ అయిందా, లేకపోతే వైల్డ్ యానిమల్స్ ఏమైనా లైక్ చేసాయా, ఏమైనా తినేసి వెళ్ళిపోయా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే అక్కడ చిన్నప్పుడు బోరుబావిలు తీస్తారు కదా, ఆ బోరుబావిలు పడిపోయిందా, అసలు క్లారిటీ లేదు. సో వీళ్ళు ఎంత ఎతికినా చిన్న క్లూ, పీస్ ఆఫ్ షర్ట్ కానీ, అమ్మాయి వేసుకున్న డ్రెస్ పీస్ కూడా కానీ, దారం కానీ ఏమీ లేదంట. అబ్సల్యూట్గా అసలు ఏం అర్థమవుతుందంట పోలీసులు కూడా. అండ్ ఎప్పుడైతే డాగ్ ఇంటికి వచ్చిందో ఆ డాగ్ వాళ్ళ మమ్మీ ఎవరైతే భవానీ అనే అమ్మాయి ఉందో తన శారీ లాగిందనమాట. సో అప్పటికి వీళ్ళకి క్లూ ఏం దొరకకపోయేసరికి తన సెలైవా ఏదైతే తన శారీ మీద పడ్డదో ఆ పీస్ ఆఫ్ క్లాత్ తీసుకువెళ్ళి డాగ్స్కి స్నీఫ్ చేపించి అవన్నీ ప్లేస్ వెతికినా సరే నో క్లూ. అండ్ నాట్ ఈవెన్ అమ్మాయి డ్రెస్ కానీ పోనీ వైల్డ్ యానిమల్స్ ఏమైనా చేశాయి అని అంటే నో క్లూ. తన డ్రెస్ కానీ ఒక బ్లడ్ స్టెయిన్స్ కానీ ఎక్కడ ఏం దొరకలేదు. పోనీ ఎవరైనా కిడ్నాప్ అక్కడ ఎవరైతే లైక్ కొంతమంది ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ క్యాష్యూస్ కోసము దానికోసం దీనికోసం ఊర్లోకి వస్తారంట. సో అయితే వాళ్ళకైతే ఒక 20% వాళ్ళ మీద డౌట్ ఉందన్నమాట, మేబీ కిడ్నాప్ అయి ఉంటుంది కదా అని చెప్పి అట్లా లైక్ డౌట్ ఉండొచ్చు. సో పోలీసులు ఎత్తుకుతారు. పోలీసులు వచ్చేసి ఆల్మోస్ట్ 10 teams, 10 teamలు మొత్తం ఆ 40 acres ఆఫ్ ల్యాండ్ని మొత్తం చూస్తున్నారంట. అక్కడ కొండలు ఉన్నాయంట, గొయ్యలు ఉన్నాయంట, పుట్టలు ఉన్నాయంట, ఎందుకని ఉన్నాయి కదా. ఇవన్నీ తప్పించుకుంటూ అమ్మాయి ఎంత దూరం వెళ్తారు, చిన్న చిన్న పాదాలు ఉంటాయి. అమ్మాయి 2 years అంటే అర్థమైంది కాబట్టి ఎంత చిన్నగా నడుస్తారు. ఆ పిల్ల అంత దూరం ఎటు పోయిందో అసలు నో హ్యావ్ క్లారిటీ. అండ్ ఇంకోటి బేసికల్గా ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే ఎవరైతే తునిలో ఉంటారో డిస్ట్రిక్ట్లో, అగ్రహారం, కాకినాడ ఏ సైడ్ ఉన్నా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే కాకినాడ పోలీసు కూడా అనౌన్స్ చేసింది ఒకవేళ అమ్మాయిని ఎవరైనా ఎక్కిస్తే వాళ్ళకి 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారంట. సో ఒకవేళ మీరు నిజంగా ఒక లైక్ అమ్మాయిని ఎక్కడ కానీ చూసినా సరే మీకైతే ఫోటో అయితే ఇక్కడ ఫోటో పెడతారు కదా ఇది. సో మీరు ఒకవేళ కనబడ్డా లేకపోతే ఎవరి దగ్గర అనుమానాస్పదంగా కనిపించినా మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఇట్స్ బీన్ అ బిగ్ హెల్ప్. ఎందుకంటే 2 సంవత్సరాల పాప కిడ్నాప్ చేశారా, ఎక్కడ తప్పిపోయింది, అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో తెలియదు, ఏ వైల్డ్ యానిమల్స్ చేతిలో ఉంది, ఎలాంటి ప్లేస్ లో ఉంది, కొన్ని ప్లేస్ లో హైడ్ అయిందా, ఇవన్నీ భయం. ఆల్మోస్ట్ ఈ 5-4 days లో కూడా ఫుల్ హెవీ రైన్స్. సో వీళ్ళు డ్రోన్స్ చేసినా కూడా వాన వల్ల డ్రోన్స్ వాళ్ళ కింద దింపారని, నేను వానకు తోటి అసలు డ్రోన్ ఖరాబ్ అయిపోతే అసలు డ్రోన్ పనిచేయవు కదా. సో ఆ భయంతో డ్రోన్స్ దింపేస్తారని. అండ్ వాన చాలా భయంకరంగా పడుతుంది. అండ్ 6 రోజులు ఫుడ్, వాటర్, అసలు హౌ షీ కెన్ సస్టైన్. 2 years తనకి ఏం తెలియదు. అమ్మాయికి ఏం కాకూడదు మేము కూడా కోరుకుంటున్నాం. అది అసలు అవ్వద్దు ఏమి. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. 2 years పాప ఇట్లా తప్పిపోయిందంటే వాళ్ళ ప్రాణం కూడా అసలు నిలకడగా ఉండదు. ఆ పాప కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉందని అట్లీస్ట్ నిద్ర వచ్చినా సరే ఆ పిల్ల గుర్తొస్తున్నారు ఏ సిచ్యువేషన్ లో. అమ్మాయి దొరికిందా ఆ కుక్క వచ్చిందంట. కుక్క వస్తే కూడా వీళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్ నుంచి లైక్ GPS ట్రాకర్స్ తీసుకొస్తారంట. ఆ GPS ట్రాకర్స్ కుక్కకి వేస్తారంట. వేసి కుక్కని మళ్ళీ అదే అడవిలో వదిలేస్తారంట. అండ్ అప్పటికి ఒక 5 to 6 kilometers పోలీసు అందరు వెళ్ళారంట. లైక్ అమ్మాయి దొరికిపోతుంది, ఈ కుక్క తీసుకెళ్ళిపోతుందని. బట్ అమ్మాయి అలా లేదు. ఆ డాగ్ అయితే కొంచెం చాలా 4 days దానికి ఫుడ్ లేకపోవడం వల్ల డాగ్ చాలా సిక్ అయిపోయింది అనమాట. బట్ ఆ డాగ్ మీద అయితే ఏ స్క్రాచ్ లేవు. అండ్ ఆ డాగ్ని కొంచెం కస్టడీలో పెట్టారు, కొంచెం ఫుడ్ అదంతా. అట్లీస్ట్ ఆ డాగ్ వల్ల అయినా పాప దొరుకుతుంది, ఎక్కడైనా ఇలాగే స్మెల్ వల్ల స్నీక్ చేసి కూడా దొరుకుతుంది, ఆ ప్లేస్కి వెళ్తుందేమో అని ఒక నమ్మకంతో ఉన్నాం. చలో మీకు అయితే అమ్మాయి ఒకవేళ మీకు కనిపిస్తే మీకు ఫోటో అయితే మేము అందుకే ఫోటో పెడుతున్నాం, అమ్మాయి ఫోటో. అట్లీస్ట్ ఇది కూడా మాకు హెల్ప్ అవుతుంది. అండ్ నా కాకినాడలో ఉన్న ఫ్రెండ్స్కి కూడా నేను కాల్ చేసిన, మీరు అయితే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండండి, ఏ నీడ్ ఉన్నా మీరు చూసుకోండి అని చెప్పి నేను కాల్ చేసిన. సో బెస్ట్ థింగ్ ఏంటంటే వీడియో వైరల్ చేయండి, అందరికి షేర్ చేయండి. అండ్ ఎందుకంటే కొందరు తెలియదు తెలుసో ఇక్కడ ఫోటో మీకు వేస్తున్నాం కదా, ఈ అమ్మాయి 2 years, పేరు జాహ్నవి. సో ఈ అమ్మాయి తప్పిపోయింది.
అండ్ ఒకవేళ మీకు కనిపించిన అనుమానంతో ఎవరి దగ్గర కనిపించిన లేకపోతే ఇక్కడ తిరుగుతున్నట్టుందా ప్లీజ్ దయచేసి Nearby police stations స్టేషన్లో ఇచ్చేసేయండి, ఇన్ఫామ్ చేయండి వాళ్ళ అమ్మాయి ఉందని చెప్పేసి అని చాలా హెల్ప్ అయిపోతుంది. సో వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతారో మేము కూడా అంతే బాధపడుతున్నాం. ఎందుకంటే మేము చూస్తున్నాం అంతమంది ఎత్తుకడము, చిన్న పాప ఎక్కడ వెళ్తుంది, అడవులలో ఏడేడో తిరుగుతుంది. సో అండ్ వీళ్ళకి ఆ పోలీసులు కూడా అడిగారన్నా మీకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, ఎవరితోనైనా పంచాయతీలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు ఒకప్పుడు ఉండేవి, మేము అన్నీ క్లియర్ చేసుకున్నాము, సో ఇది అని అన్నారు. సో అండ్ అందరూ వాళ్ళ మమ్మీని బాగా తిడుతున్నారు, అరే బాయ్ కూతురు చూసుకో ఇది అదే బాయ్. ఇన్ఫ్యాక్ట్ ఏ కూతురు ఏ కన్న తల్లి కూడా వాళ్ళ కూతురుని ఇలా ఇలా వెళ్ళిపోవడం ఎవరు బాధపడతారు, ఎవరు కావాలని చేయరు. మేబీ దే సమ్ వర్క్, వాళ్ళు పని చేసుకుంటారు కాబట్టి ఏదో పనిలో ఉన్నప్పుడు వాళ్ళ కూతురు అక్కడే ఆడుకుంటుంది అని ఇంటెన్షన్లో కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోకుండా, లేకపోతే ఆ చిన్న పాపకు స్నానం చేపిస్తున్నాడు, ఒక పాప ఉందంటే ఆ పాపకు స్నానం చేసేటప్పుడు మేబీ కావచ్చు. యాక్చువల్గా ఆ స్టోరీ ఏంటంటే వాళ్ళ డాడీ వర్క్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ అమ్మాయి ఏడ్చిందంట, ఏడ్చి కొంచెంసేపు ఇట్లా వెనకాలే పరిగెత్తిందంట. పరిగెత్తగానే అప్పుడు వాళ్ళ డాడీ వస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ బండి మీద కూర్చోబెట్టి మళ్ళీ దింపానట. మళ్ళీ దింపిన 10 to 15 minutes వాళ్ళ డాడీ వెళ్ళిపోయినాక సీసీ కెమెరా ఫుటేజ్ నాకు 10 to 5 minutes అనుకోబో ఆమెతో పాటు కుక్క పిల్ల కూడా వచ్చేసి. సో ఇద్దరు వెళ్ళిపోగానే ఒక మనిషి ఇన్ఫార్మ్ కూడా చేశారు, ఇట్లా జాహ్నవి ఆడ ఉంది, ఇది మేము వెళ్ళాము, కుక్క అరుస్తుంది ఇది అని చెప్పారు. బట్ నో యూజ్. సో మేబీ మాకేమైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, సో ఇంకేమైనా మాకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏం తెలిసినా మీకు అయితే అప్డేట్ చేస్తా. సో అమ్మాయి ఫోటో అయితే పెడుతున్నాం, ప్లీజ్ ఏ ఇన్ఫర్మేషన్ ఒక్క సింగిల్ ఆ పిల్లని ఎక్కడ ఆ పాపని ఎక్కడ చూసినా సరే మీ నియర్ బై పోలీస్ స్టేషన్లో అయితే మీరు చేస్తే ఒక ఇద్దరు ప్రాణాలు ముగ్గురు ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది. వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ అండ్ ఆ పాపది. సో అది అండ్ వాళ్ళ మమ్మీ భవానీ గారు చాలా బాధపడుతున్నారు. అండ్ ఆమె అయితే లైక్ 100%గా మా కూతురు మీరు తెచ్చి ఇవ్వాలి ఇది అని చెప్పి బాధపడుతుంది. ఆ బాధ మేము కూడా చూసాము. డెఫినెట్లీ రావాలమ్మా, మీ కూతురు ఎక్కడికి వెళ్ళినా వస్తుంది, మీరు టెన్షన్ పడద్దు. ఎందుకంటే ఎంతమంది పోలీసులు ఎదుగుతున్నారు, ఇంతమంది వీడియోలు చేస్తున్నారు, ఇంతమంది లైక్ ప్రేయింగ్ లైక్ తను రావాలని చెప్పి ప్రార్థన కూడా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ వస్తుంది. సో అది గైస్. సో ఒకవేళ మీకు కనిపిస్తే మీరు ఇన్ఫార్మ్ చేయండి పోలీస్ స్టేషన్లో, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఆ 40 acres అంటే ఇట్స్ వెరీ బిగ్ ఫారెస్ట్ బ్రో, ఎంత పెద్దగా ఉంటుంది. అండ్ అలా కరెంట్ వైర్ ఫెన్సింగ్స్ ఉన్నాయంట, ఆటోల్స్ ఉన్నాయంట, మళ్ళీ ఇంత పెద్ద చీమల ఉంటుంది కదా పుట్ట అంటారు కదా, పుట్టలు ఉన్నాయంట, ఇవన్నీ ఉన్నాయి. మన పిల్ల ఎలా సర్వైవ్ అవుతుందో ఇట్స్ బీన్ 6 days. ఆ కుక్కను వదిలేసినా కూడా ఆ కుక్క అక్కడక్కడే తిరుగుతుంది కానీ అది ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తలేదు. అండ్ ఆ కుక్క కొంచెం భయంకరంగా ఏదో చూసినట్టు అని అంటారు అందరూ. అంటే ఇప్పుడు మనం భయపడింది ఏదో దేనికో దాన్ని చూసి, అంటే ఇప్పుడు మనుషులు వెంటబెట్టి అని చెప్పి కొంచెం భయపడతారు చూడు, ఏదో ఒక అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ చూసి కొంచెం అది షాకింగ్లో ఉంది అని చెప్పి అక్కడున్న డాగ్ స్క్వాడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ చేశారు కానీ డాగ్స్కి. సో వాళ్ళు చెప్తున్నారు అనమాట అదేదో దేనికో భయపడి అది అట్లా ఫుడ్ లేక అట్లా అయిపోయింది. సో 2 days దానికి కొంచెం రెస్ట్ ఇస్తే సో మేబీ దాని హెల్ప్ వల్ల అయినా మనం పాప లొకేషన్కి వెళ్ళొచ్చు అనే ట్రస్ట్తో ఉన్నారు. సో దిస్ ద వీడియో. అండ్ ఈ వీడియో చేయాల్సిన పర్పస్ ఏంటంటే ఒక 10 మందికి నా వల్ల తెలుస్తుంది పలానా అమ్మాయి మిస్ అయింది, ఒకళ్ళు చూస్తే చెప్తారని చెప్పి ఇంటెన్షన్లో మేము చేస్తాము, నథింగ్ మోర్ దాన్ దాట్. అండ్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్.